వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ఈ రోజు అయితే అఘోరి గురించి ఎక్స్క్లూజివ్ న్యూసెస్ అయితే అన్ని బయటకు వస్తున్నాయి. ఎన్ని బొక్కలు ఉన్నాయి అఘోరికి అన్ని బయటకు వస్తున్నాయి. అసలు అఘోరి పక్క దొరికిపోయాడు. 100% దొరికిపోయాడు. ఇదైతే క్లారిటీగా ఉంది. కానీ ఇంకో విషయం ఏంటంటే రెండో భార్య అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది. మొదటి భార్య ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. అంతే కదా జింక? అవును. అంతే. సో నా డౌట్ ఏంటంటే అసలు వర్షిని ఇన్ని రోజుల నుంచి అఘోరితోనే తిరుగుతుంది. అవును. ఇప్పుడు మొదటి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడావు కదా, హ్మ్. అసలు ఏమని చెప్పింది? ఏం జరిగింది మార్నింగ్? ఆమె ఏంటిది అనంటే వర్షిని వచ్చిపోయి క్రమంలో ఏందంటే ఆమె కొంచెం లాంగ్ అన్నమాట. ట్రాఫిక్ లో ఇరుక్కుంది. రాలేకపోయిందన్నమాట. సో ట్రాఫిక్ లో ఇరుక్కుంది. ఈ రోజు రీచ్ అయింది హైదరాబాద్ కి. సో ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సో అఘోరి మొదటి భార్య, సెకండ్ భార్య, అసలు ఇదంతా మాట్లాడుకోవడంలో ఒక సిల్లీ థింగ్స్. వీళ్ళ ముగ్గురు వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. అయినా మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే సనాతన ధర్మం అని, 10 మందికి మంచి చేస్తా అని, నేను బూడిద రాస్తే న్యాయం అయిపోతుందని, నేను ఒక పూజ చేస్తే మంచి అయిపోతుందని లక్షల రూపాయలు తీసుకోవడం, ఇదంతా కూడా ఒక మంచి మనిషి, ఒక అఘోరి లేదా ఒక సనాతన ధర్మాన్ని నమ్మేవాడు చేసేదైతే కాదు పద్ధతి. అందులో ఏ అమ్మాయికి మొగడు లేకపోయినా, ఏ అమ్మాయికి ఏమైనా, ఏ అమ్మాయికి మనసు వచ్చిన అందరి దగ్గరికి పోయి ఇవ్వడానికి నేమన్నా అతిలోక సుందరుడా ఇంకేమన్నా? కాదు కదా. అసలు సుందరుడు అంటే అబ్బాయి కాదు కదా ఫస్ట్. అది అబ్బాయి కాదు, అందులో అతిలోక సుందరుడు కాదు, అందులో కోటీశ్వరుడు కాదు. ఏమో మరి నిజానికి చెప్పాలనంటే ఏదో మాయలు చేస్తున్నారు, ఏదో ఏదో అంటున్నారు. కానీ మాయల కంటే ఎక్కువ కూడా మాకు తెలిసింది ఏంటి అంటే మానసికంగా హింసిస్తాడు. ఆ మానసికంగా కూడా ఎలా అంటే లో సిచ్యువేషన్స్ లో ఉన్న అమ్మాయి, ఇప్పుడు మనకి 10 మంది పరిచయం అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్. 10 మందిలో ఎవరో ఒకరు బ్రేకప్ అయ్యో, ఎవరో ఒకరు ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకెవరో ఫైనాన్షియల్ ఇష్యూస్ తో ఉంటారు. అయ్యో నువ్వు ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నా అని ఇలా తీసుకొని దగ్గర తీసుకొని మాట్లాడి కేర్ చేసి బాగా ప్యాంపరింగ్ చేస్తాడు. ఏంటంటే ముంగటున్న వాళ్ళకి వీడు అలవాటు అయిపోతుంది. అఘోరిది అలవాటు అయిపోతుంది. అరే అఘోరి ఇలా చూసుకుంటుంది, ఇంకా తినతోనే ఉండిపోతా అని చెప్పి ఆ విధంగా ట్రాప్ చేస్తాడు. అయితే ఫస్ట్ నువ్వు అడిగింది ఏంటి అంటే భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? ఆవిడ కరీంనగర్ అంట. సో ఆమె పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం చెప్పలేం, కానీ ఆవిడ పేరు అయితే రాధిక గారు. సో రాధిక గారు ఏంటంటే వచ్చారు మీడియా ముందుకి. తను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని అంటే ఫస్ట్ నాకు తాళి కట్టాడు, నా తాళి అవన్నీ కూడా చూపించింది. అండ్ అలాగే ఈయన కూడా వేసుకుంటాడు కదా ఈ చైన్స్ అన్ని. ఈ చైన్స్ లో కూడా ఒక 2 చైన్స్ ఏమో ఇచ్చినట్టున్నాడు. సో ఆమె ఏమంటుంది అని అంటే ఇంకా వేరే అమ్మాయిలు కూడా ఇలా నాలాగా అన్యాయం అవ్వద్దు, నా దగ్గరకు వచ్చాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను బయట తిప్పాడు, ఒక రోజు నాతో ఉన్నాడు, ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోయాడు ఇంకో అమ్మాయి దగ్గరికి. సో వర్షిని కూడా తెలుసు అని చెప్పేసి అంటుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు. మొత్తానికైతే ఆమె ఒక న్యాయం కోరుకుంటూ వస్తుంది. బట్ ఆమెది ఏంటి అని అంటే ఎటువంటి ప్రూఫ్ కూడా మనకి ఇప్పుడు చెప్పడానికి లేదు. కొన్ని కాల్ రికార్డ్స్ మాత్రమే మన దగ్గరకు వచ్చాయి. అండ్ ఈమెని పెళ్లి చేసుకున్న తర్వాత జనవరి 1 రోజు తాళి కట్టాడంట ఈమె మెడలో. ఎవరైతే రాధిక గారు ఉన్నారో ఆవిడ మెడలో తాళి కట్టిన తర్వాత ఒక డే అంతా తనతో ఉండి ఇంకా వర్షినితో వచ్చేసే క్రమంలో ఒక మల్లికార్జున స్వామి మూర్తి ఇచ్చాడు. అది కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తాం చూసుకోండి. ఆ దేవుడి మూర్తి ఇచ్చి విగ్రహం ఇచ్చేసి దాంట్లో నువ్వు నన్ను చూసుకో, ఈయన పెద్ద దేవుడు మరి దాంట్లో చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. అది చూసుకుంటూ ఉంది. సడన్ గా ఈమెకి మరి ఇన్ని డేస్ తర్వాత ఎందుకు బయటకు రావాలనిపించిందో, ఇన్ని డేస్ నుంచి అది కరెక్టే కనబడట్లేదేమో విగ్రహంలో మరి. సో ఏంటిది అసలు ఎందుకు చేస్తుంది, ఏంటి ఎన్ని డేస్ ఎందుకు లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? మరి వర్షినితో వెళ్ళిపోతున్నప్పుడే బయటికి రావచ్చు. అండ్ అందులోనూ తను పర్సనల్ గా కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. మరి తను ఎందుకు ఇంత టైం తీసుకుంది అన్నది అయితే మనం ఆలోచించాల్సిన విషయం. సో నా డౌట్ ఏంటంటే లిటరలీ అసలు అఘోరాన్ని పట్టపగలు చూస్తే ఖచ్చితంగా చిన్నపిల్లలు అయితే భయపడతారు. ఇది ఐఎమ్ షూర్, 200% షూర్. పెద్ద పిల్లలు కూడా భయపడతారు చూడు కదా. అలాంటిది ఆమెమో అడ్వకేట్ అంటున్నారు, వర్షినియము బీటెక్ చదువుకుంది, ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యింది. వీళ్ళు ఎట్లా పడుతున్నారు ఆయన ట్రాప్ లో? అసలు అదే కదా ఆలోచించాల్సిన విషయం. అదే ఏమన్నా అంటే మాకేదో చేశాడు, మాకేదో మందు పెట్టాడు, మమ్మల్ని ఏదో మ్యానిపులేట్ చేశాడు అన్నాడు. మీ బుద్ధులు ఏమయ్యాయ్యా? మీకేమైంది? ఇప్పుడు నా దగ్గర అఘోరి వచ్చి నన్ను పూజ చేయి, నన్ను మొక్కుమన్నా నేను దండం పెట్టా. ఎందుకంటే అఘోరి విషయంలో ఇప్పుడే కాదు, ఏదో అమ్మాయిలను చేసుకున్నాడు వీళ్ళు బయటికి వచ్చారనే కాదు, అంతకు ముందు కూడా వాడు ఫేక్ అని అందరూ చెప్తున్నారు, అన్ని మీడియాలు చెప్తున్నాయి. వాడు ఒక్కొక్క భాగవతం బయట పెట్టింది. తర్వాత వాడు శబం తింటా అనడము, సిగరెట్లు తాగడము అంతా ఫేక్. సిగరెట్లు తాగుతాడు, వాడు డ్రింక్ చేస్తాడు, అన్ని తెలిసాయి. మనం హైదరాబాద్ నుంచి తన్ని తరిమేసాము. ఇన్ని జరిగాక కూడా ఎలా నమ్ముతారు? వర్షిని వాళ్ళ అన్నయ్య మీద ఎవరో పంది బొర్లినట్టు బొరులుతున్నాడు, పడుకోనాలి. ఇన్ని చూసిన తర్వాత కూడా అదే కదా
ఏదో ఇప్పుడు నిజంగా ఇప్పుడు రాధిక గారు మోసపోయారు అనడానికంటే నిజంగా తను మోసపోయారు, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారా లేదా ఏందో ఇమోషనల్ గా అయితే మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడే మనం రీసెంట్ గా అఘోరీది ఏం చూసాము, ఒక వీడియో చూసాము, బాగా వైరల్ అవుతుంది. మన ఈ రాధిక గారు వచ్చిన వీడియో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళైతే వచ్చి ఒక వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది. పక్క నుంచి వర్షిని కూడా ఏదో గుసగుసలు చెప్తా ఉంది, ఇలా చెప్పు ఇలా చెప్పని ప్రాంప్టింగ్ ఇస్తున్నట్టుంది. అది కూడా క్లియర్ గా వీడియోలో తెలుస్తుంది. సో ఆయన ఏం చెప్తున్నాడు, ఆమెకి భర్త లేడని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ అందులో వీడియోలో ఏమంటున్నాడు, లేదు తను రమ్మంటేనే వచ్చాను, నేను చచ్చిపోతాను, నేను మందు తాగుతాను, నేను నువ్వు లేకుండా ఉండలేను అని అంటే లవ్ యూ మిస్ చెప్పడం మీద కామన్ అంట. అసలు ఆ లవ్ యూ మిస్ అంత నెవర్ ఎవర్ ఎంత రాజీ అంటున్నాడు. ఒకసారి కాల్ రికార్డింగ్స్ కూడా విందాం మనం. సో ఇవేంటనంటే మనకి వన్ సైడ్ ఉన్నాయి అనమాట. 2 sides కాల్ రికార్డింగ్స్ వస్తే ఇంకెంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అది చూడాలి. ప్రెసెంట్ అయితే మనకి ఒక వైపు నుంచి కాల్ రికార్డ్స్ వచ్చాయి. ఒక్కసారి ఆ కాల్ రికార్డ్స్ విందాం మనం. సరేనే నా ముద్దుల పెళ్ళమా, ఎట్లా అంటే అట్లనే వెళ్ళామా, నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలే, ఓకేనా? అరే మాది నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తా, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్ గా ఉంది హార్ట్ లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నేనెవరు వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ. ఓకే డన్. ఈ లెవెల్ వేరు, నెవర్ ఎవర్ ఎవర్ ఎండింగ్ అన్నమాట ఈ స్టోరీ అఘోరీది. సో ఎలాగైతే లవ్ చెప్తున్నాడో నెవర్ ఎవర్ ఎండింగ్ అని, ఈయన స్టోరీ కూడా నెవర్ ఎవర్ ఎండింగ్. ఇంకొక రికార్డింగ్ కూడా వినేద్దాం, పని ఒడిచిపోతుంది ఇల్లది కదా. థ్యాంక్ యూ రాధి, థ్యాంక్ యూ రా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు, ఓకేనా? నువ్వు ఒకదానివే కాదు, నాతో పాటు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హర హర మహాదేవ్, జై శ్రీకాళి. ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు, కాళీమాత, శివయ్య, నాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండి మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది, ఓకేనా? త్వరలోనే వస్తున్నాను. హర హర మహాదేవ్. నాకు డౌట్ చింత, ఇప్పుడు చెప్పండి. నువ్వు మొదటి భార్య దగ్గరికి వెళ్ళావు, అవును సో ఆమె ఏం బయట పెట్టింది, ఇప్పుడు ఆ ప్రూఫ్లన్నీ బయట పెట్టింది. అవును అఘోరి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అవును ఏమంటాడు, నన్ను పురుగుల మందు పట్టుకొని బెదిరించింది, అవును దానికోసం నేను అందరికీ అంటే అది నాకు ఎక్కడ కూడా బెదిరించి చెప్పించుకున్నట్టయితే అనిపించలేదు. ఆయన గుండెల్లో నుంచి ప్రేమ తన్నుకొని పొంగి వచ్చింది ఆమె మీద. మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తాడు, ఏమంటాడంటే నన్ను బ్లాక్ మెయిల్ చేసింది అన్నట్టు మాట్లాడాడు. అవును ఏంటి నీకేమనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్తుంది కరెక్ట్ పాయింట్. ఏంటి అని అంటే వాస్తవం చెప్పాలంటే ఇద్దరి పక్క న్యూట్రల్ గా మనం ఒక మీడియా పర్సన్ లాగా ఆలోచించినట్లయితే అమ్మాయి వైపు 80% ఉంది, 20% అటు ఇటు. ఎందుకంటే వీడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఎంత ఒక పర్సన్ బెదిరించి నువ్వు లవ్ చేయి అని చేయలేము అబ్బా, అది రాదు. ఈయనేమంటున్నారు, అఘోరి బాబా శ్రీనివాస్ అలియా శ్రీనివాస్ ఏమంటున్నాడు అని అంటే మన ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండాలి, లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, నేను కాదు నాతో పాటు నువ్వు కూడా ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటున్నాడు. అది బలవంతంగా చెప్తూ వస్తుందా? ఫీల్ తోనే చెప్తున్నాడు కదా, అంత క్లియర్ గా వాయిస్ అర్థమైపోతుంది. అందరూ స్కిప్ చేస్తున్నారు ఇక్కడ. ఏంటిదనంటే అఘోరి కూడా 100% తప్పు ఉంది. తాళి కట్టనన్న ప్రూఫ్ అని అంటే వీడు ప్రూఫ్ ఏది ఉంచలేదని చెప్పేసి అక్కడ అమ్మాయి చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది అని అంటే ప్రూఫ్ ఉందని మీడియా పర్సన్స్ అందరూ అడిగిన క్రమంలో నా దగ్గర ఐఫోన్ ఉంది. వాళ్ళు కొంచెం పాపం కొంచెం అంత ఎడ్యుకేటెడ్ గా నాలెడ్జ్ గా లేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రాధిక గారు ఉన్నారో, రాధిక గారు వెల్ ఎడ్యుకేటెడ్, తను ఒక అడ్వకేట్ అంటున్నారు. ఇదంతా మనకి క్లియర్ గా తెలియదు, కానీ మనం ఏదైతే విన్నామో అదే చెప్తాం వీడియోలో. సో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కొంచెం నార్మల్ పర్సన్స్ ఉన్నారు. ఆయన ఏమన్నారు వాళ్ళ మామయ్య అని అంటే, అసలు నాకు ఫోన్ కూడా యూజ్ చేయడం రాదమ్మా అని చెప్పారు. ఆ క్రమంలో తాళి కట్టిన తర్వాత ఇది ఏంటిది అని చెప్పేసి అంటే నీకు తర్వాత చెప్తాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పిందంట. సరే మరి ఫోటో దిగుదామని చెప్పేసి ఫోటో దిగడానికి వెళ్తుంటే
మీది నార్మల్ ఫోన్ కదా క్లారిటీగా రాదని చెప్పేసి ఈయన ఐఫోన్ తూడ్ చేసి మంచిగా ఐఫోన్ లో తీసుకున్నాడంట ఫొటోస్. ఓకే, అయితే అంటే proof ఇది ఏమన్నా ఒక ఆయన దగ్గర రకంగా ఉందా? ట్రాపే ఒక రకంగా. ముంగట వాళ్ళ దగ్గర మన ఫొటోస్ ఉంటే మన ఇఫెక్ట్ అవుతుందేమో అని మన అవును. ఫోన్ లో మనం తీసుకుంటది ట్రాపే కదా ఒక రకంగా. అంతే. సో అది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నిజంగా రాధికకి గనక న్యాయమే కావాలి అని అనుకుంటే నిజంగా నువ్వు కరెక్ట్ ప్రూఫ్స్ పెట్టు. నువ్వు 10 మందికి న్యాయం చేసే రకం. సో అలాంటిది నీకు న్యాయం జరగాలి అని అంటే నువ్వు క్లారిటీగా ఉండాలి, నువ్వు స్టేబుల్ గా. నువ్వు భయపడడం ఎందుకు అబ్బా? నీ తప్పేలేనప్పుడు చెప్పు. అంతే కదా. తప్పు లేదు, రండి మొత్తం అన్ని చెప్పండి, మీ మొత్తం ప్రూఫ్ చూపియండి, లేదు వాడు తప్పనండి, గల్ల పట్టుకొని వాడిని కొట్టండి. అంతా అందరు మొత్తం మీడియా కూడా సపోర్ట్ చేస్తారు ఏదో 2 ఆడియోలు వదిలేస్తే. ఇప్పుడు అగోరిది ఏముంది? అగోరి ఏమంటున్నాడు, సరే నేను చేశాను, ఆమె వాయిస్ ఎందుకు లేదు, నా వాయిస్ ఎందుకు ఉంది అని అంటే ఇది వాస్తవమే కదా. సరే అగోరి దొంగ, అగోరి పిచ్చోడు, వాడు ఎదవా, వాడు ఫేక్, ఇవన్నైనా ఉండొచ్చు. కానీ ఒక రకంగా ఆలోచిస్తే ఇద్దరు ఉండాలి కదా. కానీ నాకు కూడా ఆవిడ ఏదో దాచి పెడుతుందని అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ గౌరీది ఒక్కటే రికార్డ్ బయటికి రావడం. అవును, ఒకవేళ ప్రూఫ్లు ఉంటే ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇద్దరిది బయటపడాలి కదా. ఆమెమో ఆశ్రమం కోసం, గో సంరక్షణ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి ఇదంతా కన్విన్సింగ్ గా ఉంది. ఇక్కడ ఈయన గగురు ఏమన్నాడు సేమ్ ఈ మాటకి, ఆశ్రమం చేసి నిన్ను అందులో ఉంచుతాను, నాతో పాటే ఉండిపోయి అన్నారు అంటుంది. అక్కడ ఏమంటున్నారు, ఆశ్రమం కోసం వెళ్ళాను ఇక్కడ అంటున్నారు. సో ఇద్దరు మాటలు సేమ్ సింక్ అవుతున్నాయి, బట్ ఏంటంటే క్లారిటీ లేదు. అక్కడ ఆమె ఈయన అన్నాడని చెప్తుంది, ఈయన ఆమన్నాడని చెప్తున్నారు. సో అది ట్రాన్సాక్షన్ కూడా ఎన్ని జరిగాయి మరి. స్థలం కొనడానికి ఈయన డబ్బులు ఇచ్చాడంట, డబ్బులు రిటర్న్ ఇచ్చిందంట. అవును, ఆ ప్రూఫ్లు అన్నీ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇద్దరి పని అయిపోయినట్టే. సరే ఆయన ఏమో గానీ అఘోరి మాత్రం ఎంత రచ్చ చేస్తున్నాడు అంటే తెలుగు స్టేట్స్ లో. నాకు అఘోరి మీద కోపం స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే పోలీస్ మీద అబ్యూజింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశాడు. ఒక వీడియోలో చూసాను. అవును, కరెక్ట్. కొడుతున్నాడు, తిడుతున్నాడు గలీజ్గా బూతులో. సో ఏంటి అసలు అఘోరి లక్షణాలు వాడికి లేవు. ఫస్ట్ అస్సలు లేవు. ఆ పాన్స్ పౌడర్ ఒకటి పూసుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఆ జుట్టు అంతా. బేబీ నువ్వు కూడా పూసుకో. అమ్మాయిలు అలా పడిపోతున్నారంటే పౌన్స్ పౌడర్ లేదో మ్యాజిక్ ఉంటుంది చూసుకో. ఏమీ లేదు ఈ రోజుల్లో. అమ్మాయిలు ఎలా అయిపోయారంటే ప్రేమ ఇచ్చి, డబ్బు ఇచ్చి, అన్ని రైట్స్ ఇచ్చి, అంత ఫ్రీడమ్ ఇచ్చినా గానీ ఒక అబ్బాయితో స్టేబుల్ గా ఉండట్లేదు. ఎన్ని బ్రేకప్స్ అవుతున్నాయి, ఎంతమంది మన టీమ్ లో ఎంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటిది ఏం లేకుండానే వెళ్ళి ఆ పౌన్స్ పౌడర్ అట్రాక్ట్ అవుతున్నారు. అది కూడా ఇద్దరిద్దరు అమ్మాయిలు. ఒక్కళ్ళంటే ఏమన్నా అనొచ్చబ్బా, ఇద్దరు. ఒక్కళ్ళంటే సరే పిచ్చోళ్ళు అనుకుందాం, ఇద్దరు వచ్చారు. రేపు రోజు ఇంకా ఇంకా 2-3 వస్తారేమో చెప్పలేం కదా. కానీ క్లియర్ గా మనమే కదా బయట పెట్టింది. మన ఛానల్ నుంచి ఆపరేషన్ చేయించుకున్నాడు, మగ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాడని చెప్పేసి అంత చెప్తున్నా గానీ ఏమైంది వీళ్ళది నాకు క్లియర్ గా అసలు అంతగానని చెప్పి వర్షిని కూర్చోబెట్టి అమ్మా తల్లి ఇది అని చెప్పిన తర్వాత కూడా ఆ పిల్ల ఎట్లా వెళ్ళింది. అసలు వర్షిని మెంటాలిటీ కూడా అసలు ఇప్పుడు కాదు, వర్షినికి తర్వాత అర్థమవుతుంది అబ్బా. ఎందుకంటే మన భాను గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత క్లియర్ గా అర్థం చేయించారు ఆమెకి, ఇది కాదు, ఇది లైఫ్, ఇలా ఉండు, ఇలా చెయ్యి. అంతెందుకు ఆమెకి యాంకరింగ్ కూడా ఇచ్చారు. రిటర్న్ వచ్చిన తర్వాత నువ్వు యాంకరింగ్ చేసుకో, జాబ్ చేసుకో, మంచిగా ఉందని చెప్పేసి. అయినా కూడా వెళ్ళిపోయింది అందరికి చెప్పకుండా. అంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇక ఎవరి జీవితాన్ని మనం మార్చలేం, అంతే మార్చలేం. ఎవరి దరిద్రం ఆడిది, ఎవరి కర్మకు ఆడే బాధ్యుడు అంటారు చూడు. ఎవరు తవ్వుకున్న గుయిలో వాళ్ళే పడతారు. ఈ పిల్ల రేపు నెక్స్ట్ పడబోతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. కానీ అఘోరిని ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఆ పోలీస్ మీద అబ్యూసింగ్ లాంగ్వేజ్ కి, అతను చేసిన న్యూసెన్స్ కి, అతను చేసిన ఆ డబ్బులు ఎంతో మంది దగ్గర అయితే దోచుకున్నాడో వాళ్ళందరూ ప్రూఫ్లు బయటకు వస్తాయి. సో అప్పుడైనా లీగల్ గా శిక్ష పడాలి. ఈ వర్షిని విషయం సరే పక్కన పెట్టండి, వాడు చేసిన పాపాలకు మాత్రం శిక్ష డెఫినెట్లీ పడాలి. ఇంకోటి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ లైవ్ త్రూ. మనం ఏంటంటే అయితే ఏం జరిగింది అని అంటే స్టార్టింగ్ లో ఈమె మీద విమర్శలు ఎప్పుడు వచ్చాయి స్టార్ట్, నీకు గుర్తుందా? ఎప్పుడైతే ఈమె లేడీని నేను అని చెప్పేసి అన్నది, మనం అప్పుడేమో అఘోరి మాత అంటే మనం ఆమెను గర్ల్ అని ఫిక్స్ అయిపోయారు అందరూ. తర్వాత ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పినప్పుడు మీడియా వాళ్ళందరినీ బూతులు తిడుతూ రే నేను వచ్చాక చూపిస్తారా అని గలీజ్ గా గుట్కా తినుకుంటూ వీడియోస్ పెట్టినవి మనం చూసాం. అప్పుడు ఈ అమ్మాయి వైరల్ అయింది. ఇప్పటి నుంచి అప్పటి వరకు సేమ్, ఇంత డిఫరెన్స్ లేదు, ఏం లేదు. ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు? ఎక్కడ అసలు ఆమె జెన్యూన్ అని తెలుస్తుంది? పోనీ మీరు మొత్తం అన్ని సోషల్ మీడియా మొత్తం తీసి చూడండి, ఎక్కడ ఆమె ప్రాపర్ గా కూర్చొని ఒక పూజ చేసింది, ఒకరికి ఆశీర్వాదం ఇచ్చింది, ఒక ఇద్దరికి అన్నం పెట్టింది చూపియండి. పోనీ ఎక్కడున్నాయి? ఎక్కడ చూడు దొంగనే. ఆ పౌడర్ పూస్తే ఇది అయిపోయిందని, ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిందని, ఇంకొక అమ్మాయిని తీసుకెళ్లిపోయింది, ఇంకొక అమ్మాయిని మోసమే చేసేసింది. అసలు ఏ విధంగా సనాతన ధర్మం ఏ విధంగా ఉంది ఏంటి? నేనైతే ఒక్కటి చెప్తా, ఇంకా దీనికి అసలు మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. గవర్నమెంట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటది నిజంగా. ఇలాంటి వాళ్ళంటే ఇప్పుడు ఇతన్ని ఏమంటలేదు, రేపు ఇంకొకరు తయారవుతారు. అంతే కదా. ఆల్రెడీ ఫేక్ బాబాజీ నిండిపోయింది మన చాలా, అసలు చాలా. నాకు తెలిసి నేను ఒక్క దగ్గర కూడా పూజలు చేయడం చూడలేదు. గుళ్ళు పోతాడు, గుళ్ళో 10 మందిని అట్రాక్ట్ చేసుకోవడానికి పోతాడు.
ఇంత చేస్తున్నా గానీ ఎక్కడ చేసింది పూజలు, కారులోను మొత్తం తిరుగుతాడు. ఇట్లా మంత్రాలు వేస్తాడు కదా, ఏదో ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అదేదో అంటాడు. విరూపాక్ష సినిమాలో వాడు క్షుద్ర పూజలు చేసినట్టే చేస్తాడు. అవును, ఇలా చేస్తాడు కదా, ఏదేదో అంటాడు ఇలా బాబా లాగా, ఉమ్. అలా చేస్తాడు. అది లిటరలీ జనాలకి మరి వాళ్ళు మనం అంటాం కరెక్ట్ కాదులే కానీ సో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. సో మీరు ఆలోచించండి, మేము ఏదో మాట్లాడాం కదా నవ్వాం కదా అని చెప్పేసి అది కాదు, మీరు పాయింట్ అర్థం చేసుకోండి. మీకు తెలియడం కోసమే తీసుకొని వస్తున్నాం, మాకేం పని పాట లేక కాదు. వాడి భాగవతం బయట పెట్టాలి, మేము న్యూస్ కోసం చేయాలనుకుంటే హైదరాబాద్ లో కొన్ని వందల టాపిక్స్ ఉన్నాయి, మేము చేసుకోగలం. అవును. కానీ కావాలని చెప్పేసి ఎందుకు బయట పెడుతున్నాం అంటే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేసి ఇన్ని రోజులు ఫైట్ చేసాము, ఆ పిల్ల అర్థం చేసుకోలేకపోయింది. కానీ వాడు చేసిన ఆ ప్రూఫ్లతో సహా బయటికి తీసుకొస్తున్నాం, మీరే అర్థం చేసుకున్నాం. ఒకప్పుడు ఈ సమాజమే నెత్తన పెట్టుకుందండి. అవును. అండ్ నేను ఇంకోటి కూడా చెప్తా, మా ఛానల్ ఒకవేళ ముందు మీరే కదా మీడియా వాళ్ళు తోప్ అన్నారు, తుర్మన్నారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నారంటే ఒక్కసారి మా ఛానల్లో చూడండి, అఘోరి ఇంటర్వ్యూ లేదు, మేము అఘోరిని ఇంటర్వ్యూ చేయలేదు. ఎప్పటి నుంచి అయితే విమర్శలు స్టార్ట్ అయ్యి అప్పుడే ఇతను కరెక్ట్ కాదు 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 అని చేసాం. ఎందుకంటే ఈ రోజు చాలా మంది అక్కడ ఇది కూడా అంటున్నారు, మీరు అఘోరిని లేపింది మీరే కదా, మీడియా వాళ్ళే కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా నెగిటివ్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా అనడం జరిగింది. ఎవరు హైలైట్ చేయలేదు. మీడియా పని ఏంటి అని అంటే ఎవరు ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు వచ్చాడు ఏదో చెప్తున్నాడు, వాడు కరెక్టా, ఎంత జెన్యూనిటీ ఉంది, అసలు ఏం చేస్తున్నాడు, లంగా దొంగ అన్ని క్లియర్ గా చెప్పేదే మీడియా పని. సో అదే క్రమంలో ఉండే. అండ్ ఈవిడ విషయానికి వస్తే ఈమె మాత అని చెప్పిన తర్వాత, నేను లేడీని అని చెప్పిన తర్వాత కూడా మీడియా వాళ్ళే ఈమె ట్రాన్స్జెండర్ అని చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ వరకు వెళ్ళారు, అతని బాయ్ అతని పేరు ఏలూరి శ్రీనివాస్ అని చెప్పారు. ఇదంతా చేసింది మీడియానే. ప్రతి ఒక్కరు ఈ రోజు మీడియాని కూడా బ్లేమ్ చేస్తున్నారు ఒక రకంగా. ఇక అంతేలే, మంచి చేసిన వాడికి ఏదో సామెత ఉంటది కదా, కాయలున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయి అని చెప్పి. సరే ఏదున్నా మీరైతే అర్థం చేసుకోండి. వీడే కాదు, ఎవడు వేషం బాబాల వేషం వేసుకొని చేసినా వాడు తాట తీయడానికి అయితే మీడియా ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఒక దగ్గర మీకు ఎప్పుడైనా వీడి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా మీరు మా ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఎవడైనా ఫేక్ బాబాజీ ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని తెలిస్తే మా దగ్గరకు అప్రోచ్ అవుతే డెఫినెట్లీ మేము దానికోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాం. అది ఎంతవరకైనా వెళ్తాం, మీ సైడ్ న్యాయం ఉంటే అంతే. సో ఇంకోటి, ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అఘోరి ఫస్ట్ ఈవిడది వీడియో బయటకు వచ్చింది, ఇది రాగానే లైవ్ చూసేసి ఎక్కడో ఉండి అఘోరి ఒక వీడియో పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఈవిడ పెడుతుంది. సో ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో మనం ఏంటంటే ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అందరే తప్పు ఉంది. అండ్ ముగ్గురిది అయితే ముఖ్యంగా ఉంది. వర్షిని ఇతన్ని నమ్ముకొని వెళ్ళిన అమ్మాయి ఒకటి, ఇతను ఉంది, ఇంకోటి ఇప్పుడు ఈ రాధిక గారిది, ముగ్గురిది ఈక్వల్ గా ఉంది. ఎందుకంటే వీళ్ళ సమాజం ఏంది, లైఫ్ ఏంది, అసలు ఏం చేస్తున్నామని ఇన్నిత జ్ఞానం లేకుండా ఈజీగా నమ్మేసి మీడియా ముందుకు వచ్చేసి లైఫ్ లో పాడు చేసుకున్నారు లిటరల్లీ. రేపటి రోజు మీరు బయటికి వెళ్తే మీ పరువేమవుతుంది, రేపటి రోజు మిమ్మల్ని ఎవరైనా ఎలా చూస్తారు, ఒక సామాన్యుల లైఫ్ మీరు జీవిస్తున్నారా, సోషల్ మీడియాలోకి వచ్చి ఇలాంటివన్నీ మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు. తర్వాత దాని ఎఫెక్ట్ పర్సనల్ లైఫ్ లో చాలా ఉంటుంది. ఏది ఆలోచించకుండా ఏదో వచ్చాడు 4 మాటలు చెప్పాడని ఆయనతో వెళ్ళిపోతున్నారు. అండ్ ఫర్దర్ గా నాకు పాపం వర్షిని లైఫ్ గురించి కూడా ఆలోచిస్తే చాలా బాధగా ఉంది, ఏమవుతుందో అని చెప్పేసి. బట్ తను చేసుకుంది కాబట్టి ఏం చేయాలి, తీసుకొచ్చినా గానీ మళ్ళీ వెళ్ళిపోయింది, ఇంకా మనం ఆపలేం. అంతే. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తానికి జరిగింది. ఇంకా అయిపోలేదు, ఆ ప్రూఫ్లు వస్తుంటాయి. సో అప్డేట్ లో ఉండండి, డెఫినెట్లీ మేమైతే మళ్ళీ తీసుకొని వస్తాము. ఏ చిన్న అప్డేట్ దొరికినా మేము మీ ముందుకు తేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాము. మీరైతే మా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. ఇప్పుడు చూసారు కదా, సో మీ అభిప్రాయాన్ని అయితే డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నా, అఘోరి డబ్బులు తీసుకున్నా, లేదా అఘోరికి సంబంధించి ఏదైనా డిఫరెంట్ గా బిహేవియర్ అనిపించినా, ఇది కరెక్ట్ కాదు అనిపించినా, మీరు అది ఫీల్ అయ్యి ఉంటే మీరు మాకు జస్ట్ ఒక కామెంట్ రూపంలో పెట్టండి. లేదా అఘోరికి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో పెడితే దాని గురించి మేము రేపు మళ్ళీ మార్నింగ్ ఇలాంటి వీడియో ఒకటి చేసి అయితే వదులుతాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి శశి టీవీ.